అసలు అంటే ఈ అంతకుముందు మీరు వచ్చారు, కొన్ని సినిమాలు ఏవో చేశారు. బట్ పొలిమేర సినిమాతో మీకు మంచి రికగ్నిషన్ వచ్చింది. అవును సార్. తర్వాత ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్సే రావడం. ఎక్కడ మీరు హై అందుకోలేని ఒక మిడిల్ స్లాట్ లోనే అలా ఉన్నారని నాకు అనిపిస్తుంటుంది. ఓకే. వాట్ ఈస్ యువర్ కామెంట్ ఆన్ దట్ అండి? టు బి వెరీ ఫ్రాంక్, what I personally believe is, సో సక్సెస్ అనేది సమ్టైమ్స్ ఇట్స్ ఇంటర్నల్. సో ఇట్స్ నాట్ ఇమీడియట్ విజిబిలిటీ కొంతమందికి. ఎవ్రీబడీస్ జర్నీ ఇస్ డిఫరెంట్ కదా సార్. నాది వేరు, మీది వేరు, ఆర్ నాతో పాటు వచ్చిన వేరే కాంటెంపరీ యాక్ట్రెసెస్ అందరిది వేరు. సో సమ్టైమ్స్ సక్సెస్ ఇస్, ఒకసారి డబ్బులు వస్తాయి, ఒకసారి పేరు వస్తుంది, ఒకసారి పాఠాలు నేర్చుకుంటాం, ఒకసారి పాఠాలు నేర్చుకుంటాం. ఓకే, పాఠాలు నేర్చుకున్నారా? అఫ్ కోర్స్, బికాస్ ఇట్స్ అ న్యూ కెరియర్. సో ఎవరికైనా కొత్త జర్నీ అంటే చాలా నేర్చుకునేవి, చాలా అన్లర్న్ చేయాల్సినవి ఉంటాయి కదా. అన్లర్న్ చేయాల్సి. యా, బికాస్ మనం ఒక కైండ్ ఆఫ్ కల్చర్కి, ఒక కైండ్ ఆఫ్ మైండ్ సెట్స్కి అలవాటు పడతాం. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఓ ఇలా నా ఇక్కడ జరిగేది, సో దిస్ ఇస్ హౌ ఐ హావ్ టు డూ అండ్ ఐ హావ్ టు వర్క్ ఆన్ ద క్రాఫ్ట్. సో ఇవన్నీ నేర్చుకొని కొన్ని అన్లర్న్ చేసి, అరే ఇన్ని ఇయర్స్ నేను అనుకుంటుంది రాంగ్, ఇది కదా కరెక్ట్, ఓకే ఇది అప్లై చేసి చూద్దాం. సో అలాగా ఒకసారి పాఠాలు నేర్చుకుంటాం, ఒకసారి డబ్బులు వస్తాయి, ఒకసారి పేరు వస్తుంది. సో సక్సెస్ ఇస్ నాట్ ఆల్వేస్ ఇమీడియట్ విజిబిలిటీ. ఇట్ ఈస్ ఆల్సో అందరికి ఎగ్జాక్ట్లీ ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఓన్ జర్నీ కాబట్టి. సో ఐ థింక్ కన్సిస్టెన్సీ అండ్ గ్రోత్ ఇస్ నా వరకు అది కులమానంగా పెట్టుకున్నాను నేను. ఏది? గ్రోత్ అండ్ కన్సిస్టెన్సీ. గ్రోత్ అండ్ కన్సిస్టెన్సీ అంటే మీరు ఇప్పుడు గ్రోత్ అండ్ కన్సిస్టెన్సీ గురించి మాట్లాడుకున్నప్పుడు, ఇప్పుడు ఓకే, ప్రతి సక్సెస్ విజిబుల్ కాదు, కనిపించదు, కళ్ళకి కనిపించదు. యూ ఫీల్ దట్ ట్రావెల్, మీకు అనిపిస్తుంది ఆ మూమెంట్, ఆ జర్నీ, దాంట్లో స్టెప్స్, ముందుకు పడే అడుగులు మీకు కనిపిస్తుంటాయి. అందరికి కనిపించాలని లేదు, బట్ దేర్ వాజ్ స్లో పేస్ అట్లీస్ట్. అంటే చక్ 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 మని హుక్ అయిన సిచ్యువేషన్ అయితే ఉన్నదని చెప్పగలరా మీరు? అకార్డింగ్ టు మై జర్నీ, వెన్ ఐ స్టార్టెడ్ ఇన్ 2017, నేను ఇండియా వచ్చింది. మిస్ ఇండియాకి ప్రిపేర్ అవుతా, 2018లో ఆడిషన్ ఇచ్చి మిస్ ఇండియాకి, దెన్ సెలెక్ట్ అయ్యి, విన్ అయ్యి మిస్ ఇండియా తెలంగాణగా మన రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేసి ఫినాలేలో సో టాప్ 15 వరకు వెళ్ళి, దెన్ ఆ తర్వాత బికాస్ ఐ స్టడీడ్ మెడిసిన్, అక్కడ జాబ్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఒకసారి అది చేస్తూ మోడలింగ్ చేస్తూ, ఓకే దిస్ ఇస్ నాట్ మై కాలింగ్, దెర్ ఇస్ సంథింగ్ విచ్ ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్. ఆ ఏజ్లో, ఆ స్టేజ్, ఆ ఫేస్ ఆఫ్ లైఫ్లో నాకు తెలియలేదు. సో ఐ డిడ్ థియేటర్, దెన్ ఐ స్టార్టెడ్, ఐ హ్యావ్ నో యాక్సెస్ టు ఇండస్ట్రీ ఫస్ట్ థింగ్. సో ఎలా స్టార్ట్ చేయాలి? ఆడిషన్స్ ఇచ్చి స్టార్ట్ చేయాలి. సో ఐ డిడ్ సమ్ అన్క్రెడిటెడ్ రోల్స్. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్లో నేను ఉన్నాను అని ఈరోజు, అరే తిను పొలిమేరలో హీరోయిన్ రా అని ఇప్పుడు చెప్తున్నారు. నేను 2019లో ఆ మూవీ షూట్ చేశాను. తర్వాత లాక్డౌన్ వచ్చింది, మధ్యలో 3 years పోయింది. సో లాక్డౌన్ లో దట్ 6 months ఎవ్రీబడి వర్ ఎట్ హోమ్. 2020 మార్చ్ నుంచి ఆ ఇయర్ ఎండింగ్ ఆల్మోస్ట్ నవంబర్ వరకు అందరూ ఇంట్లోనే ఉన్నాము. సో దట్ ఇయర్ వాజ్ జస్ట్, నేను అప్పుడే స్టార్ట్ చేశాను. సో మళ్ళీ బ్రేక్ వచ్చింది ఇమీడియట్ గా. దెన్ పొలిమేరా 1 హ్యాపెండ్, బట్ రిలీజ్డ్ ఆన్ OTT. నా ఫస్ట్ ఫిల్మ్ యాజ్ ఎ లీడ్ రామరాజు గారితో చేశాను. ఆ ఫిల్మ్ కూడా ప్రియురాలు, OTT, న్యూ OTT, సోనీ లివ్ అప్పటికి మన ఆడియన్స్కి తెలియదు. సో అక్కడి నుంచి నా గ్రాఫ్ చూసుకుంటే అన్క్రెడిటెడ్ రోల్స్ నుంచి స్టార్ట్ చేస్తూ, దెన్ ఐ స్లోలీ డిడ్ పొలిమేరా 2 అన్న ఫిల్మ్తో పీపుల్ స్టార్టెడ్ నోయింగ్ మీ. అరే తిని పొలిమేరలో అమ్మాయి అని ఒక బ్రాండ్ వచ్చింది. సో పొలిమేర తర్వాత ఐ డిడ్ పొలిమేర కామాక్షి అనే పేరు వచ్చేసింది, ఇంటి పేరు మారిపోయింది. ఎగ్జాక్ట్లీ. దానికన్నా ముందు నేను విరూపాక్ష కూడా చేశాను, బట్ అందరికి ఆ సీన్ లో పర్ఫార్మ్ చేసిన అమ్మాయి బాగా చేసింది అన్నారు, కానీ నేను ఎవరు తెలియదు. పొలిమేర తర్వాత ఎవ్రీబడి రీవిజిటెడ్ ద ఫిల్మ్. ఓ పొలిమేర అమ్మాయి రా, ఇది కూడా చేసింది, ఇంత డిఫరెంట్ గా ఉంది ఏంటి. సో చాలా వరకు నేను ఎప్పుడు దిస్ ఇస్ హౌ ఐ అపియర్ ఇన్ పర్సన్, బట్ మూవీస్కి వచ్చేసరికి ఆ క్యారెక్టర్ ఎలా ఉండాలో అలానే కనబడతాను. ఇలా కాదు, నేను ఎలా ఉన్నానో ఆడియన్స్కి తెలియాలి, బికాజ్ ఐ వాంట్ మై క్యారెక్టర్స్ టు స్పీక్. ఐ వాంట్ పీపుల్ టు రిమెంబర్ ద క్యారెక్టర్స్, ద పర్ఫార్మెన్స్, నాట్ మీ యాజ్ అ పర్సన్. సో ఆ కుతూహలంతో, ఆ ఎగ్జైట్మెంట్తో ఐ గేవ్ మై 100% టు ద క్యారెక్టర్స్. సో
ఒక అన్క్రెడిటెడ్ రోల్స్ నుంచి స్టార్ట్ అయిన నా జర్నీ ఈరోజు పొలిమేర తర్వాత ఇప్పుడు మీతో ఇంటర్వ్యూ ఇస్తున్నాను. అండ్ పొలిమేర తర్వాత ఐ డన్ 3 films లాస్ట్ ఇయర్, బీట్ లైలా ఆర్ రైల్వే కాలనీ ఆర్ వాట్ ఇస్ అదర్ ఫిల్మ్, షో టైమ్, నాది నవీన్ చంద్ర గారు. yes సో అల్లర్ నరేష్ గారు, నవీన్ చంద్ర గారు, దేర్ ఆల్ యాక్టర్స్ హూ హ్యావ్ బీన్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ అ Yes. వైల్. సో వాళ్ళ పక్కన in reckoning అండ్ యూ నో హౌ గుడ్ యాక్టర్స్ దే ఆర్. yes అందరూ ఎంత బాగా అప్రిషియేట్ చేస్తారు వాళ్ళ యాక్టింగ్ ని, వాళ్ళ క్రాఫ్ట్ ని. సో అలాంటి వాళ్ళతో ఈక్వల్ గా నిలబడి స్క్రీన్ మీద పర్ఫామ్ చేయడం అంటే ఫ్రమ్ వేర్ ఐ స్టార్టెడ్ టిల్ హియర్, ఇలా పీక్ చూడకపోయినా ఐఎమ్ గ్రాడ్యువల్లీ raising రైజింగ్. a gradual rise. ఎస్, అదే ఇందాక మీరు చెప్పిన కన్సిస్టెన్సీ అన్నది. కన్సిస్టెంట్ అండ్ గ్రోత్. yes